జగన్మోహన్ రెడ్డి గారిని మద్యం కేసులో ఈరోజు అరెస్ట్ చేస్తున్నారు, రేపు అరెస్ట్ చేస్తున్నారంటూ వార్తలు రాసి అవిగో సాక్ష్యాలు ఇవిగో సాక్ష్యాలు అది దొరికింది ఇది దొరికిందంటూ వార్తలు రాసినటువంటి పచ్చ మీడియా అకస్మాత్తుగా చంద్రబాబు నాయుడు గారిని సైడ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏదో అతి మంచితనంగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారంటే మరెవరో కాదు అభినవ ధర్మరాజు అన్న చందంగా వార్తలు రాస్తూ ఉందండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఒకప్పుడు ఏం జరిగింది మనం కళ్ళతో చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు మద్యంలో దోచుకొని తాడేపల్లిలో దాచుకున్నాడు. తాడేపల్లిలో దాచుకుంటే వాళ్ళ ప్రభుత్వమే కదా అధికారంలో ఉంది. తాడేపల్లి మీద రైళ్లు చేయొచ్చు కదా, చేయలేదు. అంటే అక్కడ ఎలాంటి ఆధారాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో సొమ్ము దోచుకున్నాడు, బంగారం కొనుగోలు చేశాడు. మరి బంగారం కొనుగోలు చేస్తే ఆ బిల్లులు ఉంటాయి, ఎక్కడ కొనుగోలు చేసింది ఆధారాలు ఉంటాయి. మరి దాన్ని రుజువు చేయొచ్చు కదా, ఆధారాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు మద్యంలో దోచేసిన సొమ్ముతో ఆస్తులు కొన్నాడు. ఆస్తులు కొంటే రిజిస్ట్రేషన్ ఆఫీసులో రికార్డెడ్గా ఉంటుంది కదా, వాటిని సేకరించలేము, అవి కూడా రుజువు చేయలేము. జగన్మోహన్ రెడ్డి గారు అమెరికాలో ఆస్తులు కొన్నారు. అమెరికాలో ఆస్తులు కొని స్థిరపరుచుకున్నారు. డబ్బుని అమెరికాకు తరలించేశారు. అమెరికాలో ఆస్తులు కొన్నా, ఇండియాలో ఆస్తులు కొన్నా, ఎక్కడ కొన్నా కానీ మరి తీయటం ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీకి, ఈరోజు ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వానికి ఉన్నటువంటి హక్కులకు, ప్రభుత్వానికి ఉన్నటువంటి సామర్థ్యానికి పెద్ద లెక్కేమి కాదు. అది కాదు. ఇప్పుడు కొత్తగా ఈ పచ్చ ఛానళ్ళు, పచ్చ మీడియా వాళ్ళు, అదేవిధంగా పచ్చ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసేటటువంటి పచ్చ బ్యాచ్ యూట్యూబర్స్ వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టేశాడు, ఇంకా చాలా డబ్బు ఉంది. మరి ఒక దారుణమైనటువంటి అంశం ఏంటంటే నిన్న 2 రోజుల క్రితం వెన్నుపోటు దినం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూపర్ డూపర్ హిట్ అయ్యేసరికి అసలు ఆ వెన్నుపోటు దినం జరపడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ డబ్బులన్నీ కూడా మద్యం నుంచి వచ్చినటువంటి డబ్బులే. ఇదొక డైవర్షన్. ఇవన్నీ సరిపోలేదండి. మొన్న మధ్య మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయంలో అతి ముఖ్యులైనటువంటి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని, ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారిని అరెస్టు చేసిన తర్వాత అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళటం, అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని గవర్నర్ని కలవటం, అదే సమయంలో లోకేష్ ఢిల్లీ వెళ్ళి అటు ప్రధానమంత్రి గారితో, ఇటు హోంమంత్రి గారితో ములాఖత్ కావటం, వాళ్ళతోటి సమావేశం అవటం, ఇవన్నీ పరిణామాలు చూస్తే ఇక నెక్స్ట్ ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టే ఈ రాష్ట్రంలో ఏ పిల్లవాడిని అడిగినా చెప్తారనేటటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఎవరైతే ఆరోపణలు చేశారో మద్యం మీద సొమ్ము దోచుకున్నాడని తెలుగుదేశం పార్టీ పార్ట్నర్ అయినటువంటి మరి జనసేన నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయన సైలెన్స్ అయిపోయాడు. ఎందుకు సైలెన్స్ అయ్యాడో తెలియదు. అదేవిధంగా ఊరూరా తిరిగి మద్యం వల్ల ప్రాణాలు కోల్పోయారు, మద్యం వల్ల ఎక్కడ లేని అవినీతి జరిగిందని ప్రచారం చేశారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు. ఆవిడ చేసినంత యాగి బహుశా తెలుగుదేశం పార్టీ కూడా చేయలా.
ఆవిడ కూడా సైలెంట్ అయ్యారు. ఎందుకు సైలెంట్ అయ్యారు? వీళ్ళిద్దరూ సైలెంట్ అవటంతో భారతీయ జనతా పార్టీ స్టాండ్ వేరుగా ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పచ్చ మీడియా భయపడుతున్నారా? లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద సాక్ష్యాధారాలు తేలేక, ఎందుకంటే సృష్టించాలి సాక్ష్యాధారాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని తగ్గించలేదు. మద్యం వినిమయాన్ని తగ్గించారు కానీ ఆదాయాన్ని తగ్గించలేదు. తెలుగుదేశం పార్టీలు ప్రభుత్వం ఉన్నప్పుడు కన్నా, గత ప్రభుత్వం కన్నా ఆదాయం పెరిగిందే తప్ప తగ్గలేదు. ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం తగ్గితే నేరం చేసినట్లు. ఇక్కడ ఆదాయం ఏమీ తగ్గలేదు. అందుకనే ముందు సిఐడి వాళ్ళకి అప్పచెప్పారు. సిఐడి వాళ్ళు చేతులు ఎత్తేశారు. తర్వాత సిట్ ఒకటి వేశారు. ఆ సిట్ ఎక్కడ కూడా వాళ్ళ ఆధారాలు దొరక్క వాళ్ళకి నచ్చినటువంటి వ్యక్తుల్ని, అంటే ప్రభుత్వానికి నచ్చనటువంటి వ్యక్తుల్ని, జగన్మోహన్ రెడ్డి సెంట్రిక్గా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా చేసుకొని అరెస్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో విచారణ చేశారు. రాజకేశ్ రెడ్డి దగ్గర నుంచి మొదలుకొని సజ్జల శ్రీధర్ రెడ్డి దగ్గర వరకు, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారి దగ్గర వరకు, ధనుంజయ రెడ్డి గారి వరకు, గోవిందప్ప వరకు వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తూ అరెస్టులు చేసుకుంటూ వచ్చారు. ఎక్కడ కూడా ఎలాంటి ఆధారాలు దొరకలా. వాళ్ళు ఏదైతే సిట్ అధికారులు ఒక నివేదిక తయారు చేసి సంతకాలు పెట్టమన్నారో ఎక్కడ కూడా వీళ్ళు సంతకాలు పెట్టలా. ఇంకేం చేయాలి? కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలా? ఇక్కడ అప్పటి హోంమంత్రి లాంటి వాళ్ళు ఇప్పుడు లేరేమో. అప్పుడు చీకట్లో చిదంబరాన్ని కలిసి చేయాల్సిన రాజకీయం అంతా చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అలాంటి హోంమంత్రి దొరకలేదేమో ఇతనికి. ఏదైతే జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు సైలెన్స్గా ఉన్నారో అదే విధమైనటువంటి సైలెన్స్ని పాటించండి అని స్వయంగా చంద్రబాబు నాయుడు గారే పిలుపునిచ్చారు. అంతకుముందు ఏమన్నారు? మహానాడుకి ముందు అరెస్ట్ చేస్తే మహానాడుకి ఇబ్బంది వస్తుంది, మహానాడు అయిపోయిన వెంటనే మహానాడులో చివరి తీర్మానం అక్కడ అవ్వటం, ఇక్కడ అరెస్ట్ జరిగిపోవటం అని పచ్చ మీడియా చేసుకుంటూ వచ్చింది. ఆ తర్వాత స్వయంగా ఆయనే అంతకుముందేమో సైలెన్స్గా ఉండమన్నారు. నిన్న వెనుపోటు దినం సూపర్ డూపర్ హిట్ అయ్యేసరికి, సక్సెస్ అయ్యేసరికి అక్కడ ఉన్నటువంటి మంత్రులు సూచనలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఇట్టా వదిలేస్తే ఇక తెలుగుదేశం పార్టీ కష్టాలు పడాల్సి వస్తుంది, ఆ పార్టీ పుంజుకుంటుంది వైఎస్ఆర్సీపీ దూసుకొని పోతూ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పేసి మంత్రులే అన్నారని చెప్పేసి అదే పచ్చ మీడియా రాసింది. దానికి చంద్రబాబు నాయుడు గారు అభినవ ధర్మరాజు గారి అవతారం ఎత్తేసారు. నన్ను అరెస్ట్ చేశాడు కాబట్టి ఆయన అరెస్ట్ చేయాలంటే ఎట్లా కుదిరిద్ది? అది ప్రజాస్వామ్యంలో కుదరదు, ఆధారాలు లేవు అన్నాడంట. నిజంగా మంత్రులు అన్నారో లేదో తెలియదు, వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారో లేదో తెలియదు. ఎందుకంటే ప్రభుత్వ పరంగా ఏ విధమైనటువంటి ప్రకటన రాలేదు. కానీ ప్రభుత్వానికి బాగా వదిలేటటువంటి పచ్చ మీడియాలు, అధికారిక మీడియాలే రాసినాయి కాబట్టి దాన్ని ప్రజలు నమ్ముతారు. ఇప్పుడు అదే మీడియా ఒక ఫెయిలర్ను వదులుతూ ఉంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పటికీ కూడా, అక్రమం అనేది వాళ్ళ ఉద్దేశం, అది వేరే సంగతి, అక్రమంగా అరెస్ట్ చేసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే ఆలోచిస్తున్నారు. ఆధారాలు దొరకాలి కదా అంటున్నారు. అదే సమయంలో ఆధారాలు దొరికితే ఎవరిని వదిలిపెట్టం అంటున్నారు. ఆధారాలు దొరికే విధంగా మా ప్రయత్నాలు మేము చేస్తాం, దాని మీద ఎక్కడ కూడా మాట్లాడొద్దు, నన్ను అరెస్ట్ చేశారు కాబట్టి అతను అరెస్ట్ చేయాలనేటటువంటి మాటలు ఎక్కడ కూడా వాడవద్దు అని చెప్పేసి వీళ్ళకి వార్నింగ్ ఇచ్చారని చెప్పేసి ఆయన ఏదో అభినవ ధర్మరాజులాగా చూపాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికంతా కారణం ఏంటంటే ఇప్పటిదాకా అరాచకమైనటువంటి పరిపాలన, దుర్మార్గపు పరిపాలన, నీచమైనటువంటి పరిపాలన, పసిపిల్లలు అనేది కూడా చూడకుండా యువతుల్ని తీసుకెళ్లి అరెస్టులు చేసి ఇష్టం వచ్చినట్టు జైళ్లలో చిత్రహింసలు పెట్టి చేసినటువంటి దాన్ని డైవర్ట్ చేయటం కోసం మద్యం, ఏమీ లేని మద్యం కేసులో అది ఉంది ఇది ఉంది అంటే రాతలు రాసినటువంటి మనం
మళ్ళీ మనమే దాన్ని డైల్యూట్ చేయాలి. డైల్యూట్ చేయాలంటే ఏ విధమైనటువంటి ఆధారాలు లేవు అనేటటువంటి విధానాన్ని విషయాన్ని తెలుసుకున్న తర్వాత మనమే ఈనాడు పత్రికే బ్యానర్ ఐటంలో రాసింది, సాక్ష్యాధారాలను చెరిపేశారు అని. ఏ గుడ్డిగాడిద పళ్ళు దవ్వుతున్నారు వీళ్ళు. అధికారంలోకి వచ్చినటువంటి 12 నెలల కాలంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ ఆఫీసులోకి ఎంటర్ కాగలరు? జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆఫీసులోకి వెళ్ళగలరు? వీళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉండగా, వీళ్ళ పరిరక్షణ ఉండగా ఎవరో లోపలికి జొరబడి ఆధారాలను ఎట్లా చెరిపేస్తారు? కనీస ఇంకిత జ్ఞానం వీళ్ళకి లేదా? అంటే అక్కడ ఏమీ లేవు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పేమీ లేదనేది నేరుగా ఒప్పుకోకుండా ఈ తప్పుడు రాతలు రాశారు. ఇప్పుడేమంటున్నారు? ఎటు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు సన్నగిల్లిపోయాయి కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, అవినీతిని ప్రేరేపించేటటువంటి చంద్రబాబు నాయుడు గారిని, ఆశ్రిత పక్షపాతాన్ని ప్రేరేపించేటటువంటి చంద్రబాబు నాయుడు గారిని, కుటుంబ పాలనని ప్రోత్సహించేటటువంటి చంద్రబాబు నాయుడు గారిని. ఎందుకంటున్నానంటే కుటుంబంలో కొడుకు మంత్రి, కుటుంబంలో అల్లుడు బాలకృష్ణ ఎమ్మెల్యే, బాలకృష్ణ అల్లుడు ఎంపీ. ఈ రకంగా కుటుంబాలను, వాళ్ళ కుటుంబం కోసమే పనిచేసేటటువంటి వాళ్ళు కుటుంబ పాలన ఏమంటారు? అదే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో నేనున్నాను కదా అని చెప్పేసి ఆవిడకి పదవికి పోతే, సోదరి షర్మిలకి పదవికి పోతే చెల్లిని దూరంగా పెట్టాడని చెప్పేసి వార్తలు రాస్తారు. ఎవరు ప్రజాస్వామ్యయుతంగా ఉంటారో వాళ్ళని ప్రజాస్వామ్య హంతకులని వార్తలు రాస్తారు. వీళ్ళు ఈ రోజున డైల్యూట్ చేసి ఏది అరెస్టు చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఏదో దాంట్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని హైప్ చేయాలని, చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం వల్ల, చంద్రబాబు నాయుడు గారి మంచితనం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాలేదు అనేటటువంటి ఒక ఫెయిలర్ని పబ్లిక్లోకి వదిలేసి దీనివల్ల తెలుగుదేశం పార్టీకి మంచి చేయాలనేటటువంటి కపట వార్తలు తప్ప వాస్తవ వార్తలు ఇవి కాదు. నమస్తే.